ఎమ్మిగనూరుకు సంబంధించి ఎమ్మిగనూరు గ్రామంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతము, 8 కోట్ల విలువ గల భూమి స్వాహ, ఇట్లా రకరకాల హెడ్డింగ్లతో పేపర్లలో ఒక 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆ న్యూస్ పట్ల అది వచ్చిన వెంటనే నేను ఆ 37 సర్వే నంబర్ 3 ఎకరాల 78 సెంట్లు గల భూమిపైకి నేను ఆర్ఐ గారు ఇద్దరు ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు అనేది మెయిన్ అభియోగం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అట్లా ఫ్లాట్లు ఏమి అక్కడ వేయలేదు. కానీ దున్నిన ఆనవాళ్ళు అక్కడ మాకు కనబడడం, అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో వెంటనే మేము పోలీసు వారికి లెటర్ రాసి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే అది దాని పట్ల కూడా అంటే గవర్నమెంట్ యంత్రాంగం పనిచేయడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ దో ఎమ్మెల్యే గారిని కూడా అందరూ ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఈ రకంగా అంటున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ దాంట్లో ఫ్లాట్లు వేసిన ఎవరు ఫ్లాట్లు వేయలేదు. కానీ అనవసరంగా ప్రభుత్వాన్ని నిందలు వేయడం అన్నట్టుగానే కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా ప్రభుత్వ ల్యాండ్ని కాపాడాల్సిన బాధ్యత మాది. మేము ఖచ్చితంగా ఆ భూమిని కాపాడతాము. సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళి మా సరిహద్దులు మేము అన్నీ చూసుకొని దాంట్లోనే ఎవరైనా ఆక్రమించింటే కూడా మేము చర్యలు తీసుకుంటాం దానిపైన. సో ఈ మీడియా వారు కూడా ఎక్కడైనా ఉంటే కూడా మాకు సహకరించి చెప్పినట్లయితే మేము కూడా మా చర్యలు మేము తీసుకుంటాం. తహసీల్దార్ ఎమ్మిగనూరు.